ఓకే అండి, మజ్జిగ చారు ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఈరోజు మజ్జిగ చారుకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను బటర్ మిల్క్ అంటే మజ్జిగ ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చిలికి పెట్టుకోవాలి, లేదంటే మనము మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కర్డ్ బాగా ఇలా రావాలి అంటే, లేదంటే స్పూన్తో కలిపినా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఇంకా మనకి థిక్గా కావాలి అని అనుకుంటే కొంచెం కర్డ్ వేసుకోవచ్చు, లేదా ఇలాగే చేసుకోవచ్చు. సో ఇవన్నీ పోపు దినుసులు, డ్రై మిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, సాల్ట్, క్యూమిన్ పౌడర్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందామండి. అందులోకి మనము ఆయిల్ వేసుకుందాము. హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి. ఇప్పుడు మనం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. 2 minutes ఫ్రై చేసుకుందాము. ఇందులోకి నేను జింజర్ కూడా వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా వేస్తున్నాను. అలాగే క్యూమిన్ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనము మజ్జిగలోకి షిఫ్ట్ చేసుకున్నాము. మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మజ్జిగ చారు, ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ. మనము వైట్ రైస్లోకి తినచ్చు. పిల్లలు కూడా ఇష్టపడతారు. సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్ అండ్ ప్రెస్ ద లైక్ బటన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.